డీప్గా ఎక్సేల్ చేశాక ఇప్పుడు మనం స్టాండింగ్ పోజెస్ చూద్దాము. స్టాండింగ్ పోజెస్ అంటే తాడాసన, అవి మీరు పేర్లు వినే ఉంటారు, కానీ దాని స్లోగా అడ్వాంటేజ్ ఎంత మనం దాని లోపల డెప్త్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు తాడాసన్ చాలా ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ మన స్పైన్కి కానీ ఆర్ కాన్సన్ట్రేషన్కి కూడా, బెల్లీ ఫ్యాట్కి, వీటిలన్నిటికీ కూడా తాడాసన్ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. హిప్ విత్ అపార్ట్ మళ్ళీ ఫీట్ పెట్టుకొని స్లోగా ఇన్హేల్ అండ్ జెంటల్గా హ్యాండ్స్ రైజ్ చేసుకొని జాయిన్ చేసి పామ్స్ ఫేసింగ్ అప్వర్డ్, పామ్స్ని జాయిన్ చేసి పైకి పెట్టి అండ్ స్లోగా ఇలా మళ్ళీ ఫీట్ మీదకి వెళ్ళి కొంచెం సేపు అన్నా ఉండడానికి ట్రై చేయండి. స్లోగా ఎగ్జేల్. ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే మన బెల్లీ మంచిగా ఇలా స్ట్రెచ్ అవుతుంది కదా, స్పైన్ అండ్ బెల్లీ. సో అది మన ఫ్యాట్ రిడక్షన్కి కానీ, బెల్లీ ఫ్యాట్కి ఆర్ స్పైన్ స్ట్రెచ్చింగ్కి కానీ, జనరల్ రిలాక్సేషన్కి కానీ, చాలా డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. స్లోగా ఇన్హేల్ అండ్ ఎగ్జేల్, జెంటల్గా రిలీజ్ చేయండి. ఇన్హేల్ ఎగ్జేల్ చేసుకున్నాక తాడాసన్కి మనకి మెయిన్ నీస్ పెయిన్ ఉన్నవాళ్ళు ఆర్ హిప్, లెగ్స్, ఫీట్ పెయిన్ ఉన్నవాళ్ళు, కాన్స్టెంట్గా కూర్చున్న డెస్క్ జాబ్ చేసే వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట ఈ స్ట్రెచ్. ఇది స్పెసిఫిక్గా యోగా చేసేటప్పుడే చేయాలి అలా ఏం లేదు. మీరు కూర్చొని మధ్యలో కూడా సడన్గా నెమ్మదిగా లేచి బ్రేక్ తీసుకుంటున్నాను అన్నప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు ప్రశాంతంగా. అండ్ దెన్ స్లోగా కటి చక్రాసనం చేద్దాము. కటి చక్రాసనం ఏమిటంటే డైజెషన్కి చాలా మంచిదన్నమాట. మార్నింగ్ టైం కొద్దిగా లూక్వామ్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఆర్ డైజెషన్ సరిగా అవ్వట్లేదు, స్పైన్ ట్విస్ట్ లేదు, అసలు ఇలానే మేము ఒకటే పొజిషన్లో డే అంతా ఉంటాము అనుకుంటే కటి చక్రాసనం కూడా చాలా బెనిఫిషియల్. స్లోగా రైట్ హ్యాండ్ లెఫ్ట్ షోల్డర్ పైన అండ్ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా బ్యాక్కి కొంచెం రిలాక్స్డ్గా పెట్టుకొని స్లోగా ట్విస్ట్ అవ్వాలన్నమాట. జెంటల్ ఎగ్జేల్ ట్విస్ట్, ఇన్హేల్, మళ్ళీ స్లోగా మ్యాక్సిమం మీరు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ అంటే ఎక్స్టెన్షన్ ఇట్లా తిరిగేయాలి అన్నది గోల్ కాదు మనకి. మ్యాక్సిమం స్ట్రెచ్ మన బెల్లీ ఏరియాలో రావాలన్నమాట. స్లోగా అలానే ఆపోజిట్ సైడ్ కూడా చేసుకున్నాము. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి రైట్ షోల్డర్ పైన, రైట్ పామ్ వచ్చేసి ఇక్కడ మన బ్యాక్ జెంటల్గా పెట్టుకొని స్లోగా ఆపోజిట్ సైడ్ అన్నమాట. సో మనకి మీరు చూస్తే ఇంటెస్టైన్స్, స్పైన్, బెల్లీ ఫ్యాట్, బెల్లీ దగ్గర ఇది మ్యాక్సిమం మనకి స్ట్రెచ్ వస్తుంది. ఎగ్జేల్, మళ్ళీ స్లోగా ఇన్హేల్. మనం ఫీట్ మూవ్ చేయట్లేదు అనమాట, ఓన్లీ అప్పర్ బాడీ మూవ్ చేస్తున్నాము. ఇన్హేల్, స్లోగా ఎగ్జేల్ అండ్ కమ్ బ్యాక్. జెంటల్గా ఎగ్జేల్ చేస్తున్నాము. సో దీంట్లో మనకేంటంటే మన కాన్స్టిపేషన్ కానీ, స్టమక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ, ఇంటెస్టైన్స్ క్లియర్ చేసుకోవడం, కొద్దిగా ఎర్లీ మార్నింగ్ లూక్వామ్ వాటర్ తాగాక కూడా కొంచెం ఇలా చేసుకుంటే ఎవరికైనా ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి స్లోగా తిరియక్ తాడాసనాన్ని చేద్దాం మనము. స్లోగా ఇన్హేల్ అప్, ఇందాక తాడాసన లాగానే హ్యాండ్స్ పైనకి పెట్టుకొని కొంచెం దీంట్లో మాత్రం లెగ్స్ కొద్దిగా పక్కకి వెళ్ళి ఇన్హేల్, జెంటల్గా. ఇది కూడా ఎక్కువ డీప్ స్ట్రెచ్ అక్కర్లేదు, జెంటల్గా చేస్తే సైడ్ ఫ్యాట్ మళ్ళీ బాగా మనకి బర్న్ అవుతూ ఉంటుంది అండ్ స్పైన్ డీప్గా స్ట్రెచ్ అవుతుంది అనమాట దీంట్లో. మళ్ళీ స్లో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే మన స్పైన్కి కొంచెం పని ఇస్తామో ఆటోమేటిక్గా మనం మోర్ యాక్టివ్ అయిపోతాము, డైలీ లైఫ్లో యాక్టివ్ అవుతాము, బెటర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. సో ఈ స్పైన్ స్ట్రెచెస్ అన్నీ మనకు దానికి యూజ్ అవుతాయి అన్నమాట. స్లోగా పైకి రావాలి, మళ్ళీ ఇన్హేల్ అండ్ జెంటల్ ఎగ్జలేషన్. స్లోగా పైకి రావాలి. మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్ అంతా బాగా స్ట్రెచ్ అవుతుంది మనకి దాంట్లో. దానివల్ల ఈ సైడ్ ఫ్యాట్ ఏదైతే ఎస్పెషల్లీ ఉమెన్కి ఏదైతే సైడ్ ఫ్యాట్ ఉంటుంది, ఇలా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్స్ ముందు బ్లోటింగ్ వచ్చేసింది, మెన్కి కూడా థైరాయిడ్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఇది బాగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ జనరల్గా కూడా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు లేచి రెగ్యులర్గా ఈ 3 ఆసనాస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద స్పైన్. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.